విజయవాడలో లారీ ఓనర్స్ అసోసియేషన్కు లైసెన్స్ జారీ అనుమతి లభించినట్టు తెలిపారు ఆర్టీఓ వెంకటేశ్వరరావు. గన్నవరం దగ్గర ట్రాక్ ఏర్పాటు శిక్షణ ఇచ్చి లైసెన్స్ ఇవ్వనున్నట్టు తెలిపారు. వాహన సేవలకు సంబంధించిన యాప్ పని చేయట్లేదు అని కొన్ని అపోహలు నడుస్తున్నాయి. అలాగే ప్రైవేట్ లైసెన్సింగ్ అథారిటీ అనే విషయంలో కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ప్రజల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అటువంటి నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడ ఆర్టీఓ వెంకటేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఖచ్చితంగా కనుక మనం చూసినట్లయితే ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ ఇష్యూస్ సహజంగా షిఫ్ట్ అవుతున్నారు. ఆల్రెడీ వాళ్ళకి కొంత పేమెంట్ పెండింగ్ ఉంది, అందుకే ఆ సాఫ్ట్వేర్ నుంచి ఎగ్జిట్ అయ్యారు అని చెప్పేసి కొన్ని అపోహలు నడుస్తున్న పరిస్థితి ఉంది. ఎలా చూడాలి? ఏమైనా ఇది క్లారిటీ కావాల్సిన అవసరం అయితే ఉంది ప్రజలకి. అంటే ఇది యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇష్యూ అనేది ఇప్పుడు మనం ఇది చేస్తే కనుక మనము ఒక ఫేజ్లో ఉన్నామండి, ట్రాన్సిషన్ ఫేజ్. అంటే మనం ఈ ప్రగతి సాఫ్ట్వేర్ నుంచి మనం వాహన్కి మైగ్రేట్ అయ్యాము, రిజిస్ట్రేషన్ సర్వీసెస్కి. అలాగే లైసెన్స్ సర్వీసెస్కి వచ్చేప్పటికి మనం సారథి పరివాహన్కి మనం మైగ్రేట్ అయ్యాము. ఈ సారథి పరివాహన్ ఆల్రెడీ 1 year నుంచి మనం ఇదిలోనే ఉన్నాము. అలాగే వాహన్ కూడా మనం 1 year నుంచి మనం ట్రయల్ రన్లో బేస్ చేసుకుంటూ స్టేజ్ వైజ్గా మనం ఫస్ట్ విజయవాడ పైలట్ ప్రాజెక్ట్గా మొదలుపెట్టి మొత్తం ఇప్పుడు రాష్ట్రం అంతటా కూడా వాహన్ పరిధిలోకి రిజిస్ట్రేషన్స్, సారథి పరివాహన్లోకి లైసెన్సెస్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పాత సాఫ్ట్వేర్ మన ఈ ప్రగతి అయితే ఉందో అది టోటల్గా స్టాప్ చేశారు సర్వీసెస్ అన్నీ కూడాను. ఇప్పుడు ఈ ప్రగతి సాఫ్ట్వేర్లో ఎటువంటి సర్వీసెస్ నడవట్లేదు. టోటల్గా మనం అన్ని సర్వీసెస్ను కూడా వాహనం, సారథి ఈ 2 పోర్టల్స్లోనూ మనం అందిస్తున్నాము. ఇట్లో స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు వచ్చిన మాట అయితే వాస్తవమే. కాకపోతే ఇప్పుడు దానికి ఆ సమస్యలన్నీ అధిగమించి 90% సర్వీసెస్ అన్నీ కూడా మనం ఇవ్వగలుగుతున్నాము. సార్, అయితే వెహికల్ రిజిస్ట్రేషన్స్ కానీ అలాగే కొన్ని లైసెన్సింగ్ ఇష్యూస్ విషయంలో ఈ ప్రగతి చాలా అవసరం పడుతుంది. కొంత డేటా ట్రాన్స్ఫర్ అనేది ఇంకా జరగాల్సిన పరిస్థితి ఉందని కూడా తెలుస్తుంది. నిజమేనా? డేటా ట్రాన్స్ఫర్ ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. మైగ్రేషన్లో ఏవైతే కొంచెం డేటా లాసెస్ అయితే ఉన్నాయో అవి ఆ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేస్తున్నారు. అది సార్ట్అవుట్ కూడా తొందరలోనే అయిపోతుందండి. మనకి మోస్ట్ ప్రాపర్లీ ఈ మంత్ ఎండింగ్లోగా అన్ని సర్వీసెస్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వగలమని చెప్పి ఎన్ఐసి సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ఏదైనా ఇనిషియల్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే కనుక మాకు టికెట్ ద్వారా రైజ్ చేస్తే కనుక అవి మేము సాల్వ్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనం కూడా మ్యాక్సిమం ఆ రకంగానే పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా సర్వీసెస్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం టికెట్ రైజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా దాన్ని పరిష్కరించి మనకి సర్వీసెస్ అందజేస్తున్నారు. గవర్నమెంట్ యొక్క పాలసీలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ వారు కొన్ని ఆథరైజ్డ్ ఏజెన్సీస్కి ఈ లైసెన్స్ ట్రైనింగ్ ఇచ్చే దానికోసం అని చెప్పి అనుమతి కోసం వాళ్ళని అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరిగింది. దాని ప్రకారం కొన్ని అసోసియేషన్స్, కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఈ లైసెన్స్ ట్రైనింగ్ కోసం అని చెప్పి స్పెసిఫిక్గా లైసెన్స్ కోసం అప్లై చేయడం జరిగింది. అది లైసెన్స్ పొందిన తర్వాత వాళ్ళ దగ్గర కంపల్సరీగా 30 రోజులు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇష్యూ చేసిన సర్టిఫికేట్ తోటి అడిషనల్గా ఇంకా మళ్ళీ ఆర్టీఓ టెస్ట్ అవసరం లేకుండా ఇవ్వడానికి, లైసెన్స్ అనేది మంజూరు చేయడానికి మన గవర్నమెంట్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ అధికారం అనేది ఏదైతే ఇదివరకు మనం రిజిస్ట్రేషన్స్ మన ఆర్టీఓ పరిధిలో చేసేవాళ్ళము, అది ఏ విధంగా షోరూమ్స్కి అయితే ఆ అధికారాన్ని బదలాయించారో అదేవిధంగా ఇప్పుడు లైసెన్సింగ్ విధానంలో కూడా ఆర్టీఏ టెస్టింగ్ అవసరం లేకుండా అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ తోటి ఆర్టీఏ టెస్ట్ ట్రాక్కి వెళ్ళి మనం వాళ్ళ ఇన్స్పెక్టర్ ముందు మనం టెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈ రకమైన ప్రతిపాదన మన సెంట్రల్ గవర్నమెంట్ను మన అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వారు తీసుకొచ్చిన దాని ప్రకారం ఇది ప్రయోగాత్మకంగా కొన్ని ఏజెన్సీలకి అయితే ఇవ్వడం కోసం అనేది ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇది అన్ని కార్యరూపం దాల్చడానికి ఇంకో కొంచెం టైం పడుతుంది. కెమెరా పర్సన్ మురళితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.